వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ప్రస్తుతం మనతో పాటు పల్లె రవి గారు ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు, అలాగే మాజీ కార్పొరేషన్ చైర్మన్. పల్లె రవి గారు, మీరు మొదటి నుంచి బీసీలకు న్యాయం జరగాలని చెప్పేసి జర్నలిస్ట్ నుంచి కూడా మీరు ఉద్యమం మొదలుపెట్టారు. తెలంగాణ రాష్ట్రం కోసం కూడా ఉద్యమంలో కీలకంగా వివరించడం అనేది జరిగింది. సో ఇప్పుడు మళ్ళీ బీసీ నినాదం కవిత గారు ఎత్తుకున్నారు. సో మరి నిజంగా కాంగ్రెస్ పార్టీ బీసీలకు అన్యాయం చేస్తుందని చెప్పేసి భావిస్తున్నారా, లేకపోతే రాజకీయంలో ఇది ఒక స్టెంట్ అనుకోవచ్చు? కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ అని కామారెడ్డి డిక్లరేషన్ పేరిట బీసీలకు ఒక డిక్లరేషన్ ఇచ్చింది. ఆ డిక్లరేషన్లో ప్రధానంగా స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు కల్పిస్తాము, అది 6 నెలల్లోనే దాన్ని పూర్తి చేస్తామని చెప్పేసి చెప్పింది. అట్లాగే సమగ్ర కులగణన ఇస్తామని, అట్లాగే బీసీ సబ్ప్లాన్ బడ్జెట్కు సబ్ప్లాన్ ఏర్పాటు చేస్తామని, అది తొలి అసెంబ్లీ సమావేశాల్లోనే దానికి చట్టబద్ధత కల్పిస్తామని, ప్రతి సంవత్సరం బీసీలకు బడ్జెట్లో 20,000 కోట్లు పెడతామని చెప్పేసి చెప్పింది. ఇవన్నిట్లా మొత్తంగా బీసీ డిక్లరేషన్లో దాదాపుగా 60 హామీలను ఇచ్చింది బీసీల కోసం. అధికారంలోకి వచ్చింది. వాళ్ళు వచ్చిన తర్వాత ఇప్పటి వరకు కూడా దానికి సంబంధించి ఎటువంటిది కాంగ్రెస్ అన్ని వర్గాలను మోసం చేసినట్టుగానే బీసీ వర్గాలను కూడా మోసం చేసే కుట్ర చేస్తుంది. సమగ్ర కులం అనేది ఒక ఫార్స్ లాగా మార్చడానికి, ఒక పొలిటికల్ రాజకీయ డ్రామాగా మార్చడానికి ప్రయత్నం చేసి ఏం చేసింది, రెగ్యులర్ కమిషన్ని డెడికేషన్ కమిషన్ అన్నట్టుగా బీసీ ఎన్యుమరేషన్ రెగ్యులర్ బీసీ కమిషన్ని డెడికేటెడ్ కమిషన్ ఫర్ బీసీ ఎన్యుమరేషన్ అని చెప్పేసి చెప్పింది. ఆ రోజు చెప్పినాం ఇది కరెక్ట్ కాదు, చట్టం అది కోర్టులో న్యాయ వివాదాలు వస్తాయి, నిలబడదు అని చెప్పేసి అన్నట్టుగానే అయినా కూడా వినకుండా ఉన్న కమిషన్కే బీసీ డెడికేషన్ ఫర్ బీసీ ఎన్యుమరేషన్ అని చెప్పేసి చెప్పింది. కోర్టు తర్వాత హైకోర్టు జోక్యంతో అనివార్యంగా బీసీ డెడికేటెడ్ కమిషన్ వేయాల్సి వచ్చింది. ప్రాసెస్ జరుగుతుంది. ఇక్కడ ఒక్కటే, బీసీలకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే కంటే ముందు ఇచ్చినటువంటి దాన్ని కామారెడ్డి డిక్లరేషన్లో మీరు చెప్పిందే, ఎవరో కాదు, మీరు చెప్పిన దాన్ని అమలు చేయమని చెప్పేసి చెప్తున్నారు. దానికి మీరు 6 నెలల్లో 42% రిజర్వేషన్లను పూర్తి చేస్తామని చెప్పేసి చెప్తుంది. ఇప్పటి వరకు ఆ 42% రిజర్వేషన్లకు సంబంధించి ఒక రూట్ మ్యాప్ లేదు, కార్యాచరణ లేదు, ఎట్లా చేస్తారో చెప్పలేదు. దానికి సంబంధించినటువంటిది ఏం లేదు. ప్రజల్ని మభ్యపెట్టి ఏదో కులగణన అయినంత మాత్రాన కులగణన కాగానే బీసీ రిజర్వేషన్లు అయిపోతుంది అని చెప్పేసి ఏదో మభ్యపెట్టి ఏదో చేస్తున్నది. కానీ ఖచ్చితంగా మేము చెప్తున్నది ఏంటంటే 42% రిజర్వేషన్లు 34% రిజర్వేషన్లే తగ్గాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే, సుప్రీంకోర్టు ఒక సందర్భంలో ఒక కేసులో సుప్రీంకోర్టు రిజర్వేషన్లు 50% దాటకూడదన్నది క్యాప్ విధించింది. కాబట్టి రిజర్వేషన్లు సమస్య వచ్చింది. సరే, ఇప్పుడు బీసీలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ కావచ్చు, మహాత్మారావు జ్యోతి పులే అంటే ప్రజాభవన్ పేరు కూడా మార్చడం అనేది జరిగింది. ఈరోజు సావిత్రిబాయి పులే పేరుని కూడా మహిళ అంటే చదువుల రోజుగా కూడా ప్రకటించడం అనేది జరిగింది. సో ఇన్ని గానం చేస్తున్నాం మేము, బీసీ నాయకుడిని పిసిసి అధ్యక్షుడిగా కూడా ఎన్నుకోవడం అనేది కూడా జరిగింది. బీసీలకు పెద్దపీట వేస్తున్నట్టు ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి వాళ్ళు బల్లగుద్ది చెప్తున్నారు కదా. అసలు బీసీలకు ఈ దేశంలో మొట్టమొదటగా అన్యాయం చేసింది ఎవరు? దేశాన్ని 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో అప్రతిహాతంగా భారతదేశాన్ని పరిపాలించింది, 50 సంవత్సరాలు పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ. కాకా కలేల్కర్ కమిషన్ 1951లో వేసినటువంటి కాకా కలేల్కర్ కమిషన్ నివేదిక ఎందుకు ఇప్పటి వరకు బయటికి నోచుకోలే, ఎందుకు అమలుకు నోచుకోలే? దాన్ని బుట్ట దాఖలు చేసింది ఎవరు? అప్పటి ప్రధానమంత్రి నెహ్రూ గారే కదా. ఆ తర్వాత జనతా పార్టీ ప్రభుత్వం వేసినటువంటి మొరార్జీ దేశాయ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అపాయింట్ చేసినటువంటి 2వ బీసీ కమిషన్, మండల్ కమిషన్ నివేదికని ఇందిరాగాంధీ గారే కదా బుట్ట దాఖలు చేసింది. దాని తర్వాత పివి నరసింహారావు గారు, తర్వాత విపి సింగ్ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత 89-90లో దాన్ని పార్లమెంట్లో పెడితే ఆ రోజు రాజీవ్ గాంధీ గారు ఏం మాట్లాడినరు, అడ్డుకున్నది, వ్యతిరేకించింది కూడా రాజీవ్ గాంధీ గారు కదా. ఆ తర్వాత ఈ విధంగా చెప్పుకుంటా పోతే ఈ 75 ఏళ్ల భారతదేశాన్ని పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ. 50 ఏళ్లకు పైగా పరిపాలించింది. ఈ పరిపాలించిన కాలంలో ఇప్పటి వరకు 75 ఏళ్ల దేశంలో బీసీలకు ఒక మంత్రిత్వ శాఖ లేదు. ఎందుకు పెట్టలే?
మంత్రిత్వ శాఖ పెట్టలేదు కదా ఇప్పటి వరకు. రెండు, ఈ రాష్ట్రాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొదలుకొని ఇవాళ వరకు ఉన్నటువంటి 75 ఏళ్లలో ఈ అతి ఎక్కువ కాలం ఈ రాష్ట్రాన్ని పరిపాలించింది కూడా కాంగ్రెస్ పార్టీ కదా. 50 ఏళ్ల పాటు కాంగ్రెస్ పరిపాలించింది. ఒక్క బీసీ ముఖ్యమంత్రిని ఎందుకు చేయలే? బీసీ కులగన్న ఇంతకాలం ఎందుకు చేయలే? ఈ బీసీ ఇవన్నీ సమస్యలు ఎందుకు పరిష్కరించలే? వాళ్ళు ఒక పిసిసి అధ్యక్షుని మేము చేసినామని చెప్పగానే సరిపోతుందా? 75 ఏళ్ళు పరిపాలించి ఈ పరిపాలనలో దేశంలో మంత్రిత్వ శాఖ లేకపోవటానికి కారణం కాంగ్రెస్ పార్టీ. రాష్ట్రంలో 75 ఏళ్లలో ఒక బీసీ ముఖ్యమంత్రి ఒక్కరోజు కూడా కూర్చోకూడదు. అంటరాని రాజకీయ దేశంలో బీసీలను అంటరాని వాళ్ళుగా మార్చిన, రాజకీయ అంటరాని వాళ్ళుగా మార్చింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ మేము పిసిసి ప్రెసిడెంట్ చేసినాం, పిసిసి ప్రెసిడెంట్ చేస్తే అందరూ అన్నట్టుగా ముఖ్యమంత్రి పదవి ఏంటి? ముఖ్యమంత్రి పదవి ఎందుకు ఇయ్యలేదు? ఇవాళ మంత్రిత్వం ఉంటే 13 మంది మంత్రులు ఉంటే బీసీలు ఇద్దరే కదా ఉన్నది. ఇవన్నీ ఇవాళ ఖచ్చితంగా 42% రిజర్వేషన్లు మీరు కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పినట్టుగా బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించకుండా స్థానిక సంస్థల ఎన్నికలు జరగనివ్వం. జరిగితే ఎట్లా జరుగుతాయో చూస్తాం. బరాబర్ ఆ రిజర్వేషన్లు కల్పించే 42% రిజర్వేషన్లు కల్పించే స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలి. సార్, మీరు ఒక సీనియర్ జర్నలిస్ట్ గా చెప్పండి, ఈ పాలనకి దాదాపుగా 400 రోజులు కంప్లీట్ అయింది. పాలనకి ఎన్ని మార్కులు వేస్తారు? 0 మార్కులు. ఎందుకు అంటే ఇచ్చినటువంటి హామీలు, ఎందుకంటే ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా ప్రజలను భయపెట్టి కంటి మీద కునుకు లేకుండా చేసి వాళ్ళ ఉసురు పోసుకొని ఇవాళ పరిపాలన చేస్తున్నారు. ఒక హైడ్రా పేరు మీద, మూసి ప్రక్షాళన పేరు మీద, లగచర్ల పేరు మీద, ఆ పేరు మీద, ఈ పేరు మీద ప్రజలు, అన్ని వర్గాల ప్రజలు రోజు భయపడుతూ బతికే పరిస్థితి తీసుకొచ్చారు. ఇవాళ పేద మధ్యతరగతి అణగారిన వర్గాలకు సంబంధించినటువంటి పిల్లలకింత క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉండేటటువంటి గురుకుల విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసి వీళ్ళ 50 మంది పిల్లల చావు కారణమై ఉంటుంది నిర్లక్ష్యం కారణంగా. ఏం చేసిందని చెప్పేసి 420 హామీలు ఇచ్చి ఆ 420 హామీలలో ఏ ఒక్కటి కూడా నెరవేర్చకుండా నెరవేర్చకపోగా ప్రజలను భయపెట్టించినందుకు ఎందుకు మీకు మార్కులు వేయాలి? దేనికోసం అని చెప్పేసి, ఏం చేసిందని చెప్పేసి వాళ్ళ ప్రజలు ఉసురు పోసుకోవడం తప్ప, ప్రజలను భయపెట్టించడం తప్ప, ప్రజల మీద దౌర్జన్యం చేయడం తప్ప, అధికారం ఇచ్చింది కదా, అధికారం చేతిలో ఉంది కదా అని చెప్పేసి ప్రజల మీద వికృత క్రీడలు చేయడం తప్ప, ఇంకా మీరు నిరంకుశంగా పరిపాలించడం తప్ప చేసింది ఏం లేదు. కాబట్టి వీళ్ళకు 0 మార్కులే. సో మొత్తానికి కాంగ్రెస్ పరిపాలనకు 400 రోజులకి 0 మార్కులు. ఇప్పటివరకు బీసీలకు సంబంధించి అన్యాయం చేసింది కూడా కాంగ్రెస్ పార్టీ అని పల్లె రవి గారు చెప్తున్నారు. ఇది పల్లె రవి గారితో స్పెషల్ చర్చ.